నెల్లూరు నగరంలోని స్థానిక వాకర్స్ రోడ్ నందు అర్షద్ ఆధ్వర్యంలో రాయల్ ఫిట్నెస్ జిమ్ ను వైఎస్ఆర్సీపీ మైనారిటీ విభాగం నెల్లూరు జిల్లా అధ్యక్షుడు షేక్ సిద్దిక్ వైఎస్ఆర్సీపీ నాయకుడు మస్తాన్ చేతుల మీదుగా ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా సిద్దిక్ మాట్లాడుతూ నేటి యువత సన్మార్గంలో పయనించాలి అంటే ఇటువంటి వ్యాయామశాలలో చేరి తమ ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలని, చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఫాజిల్, హాజీ, ముస్లిం నాయకులు, మైనారిటీ నాయకులు, పెద్దలు పాల్గొన్నారు. నమస్తే, నా పేరు షేక్ సిద్దిక్, వైసీపీ మైనార్టీ జిల్లా అధ్యక్షుడిని. ఈరోజు రాయల్ ఫిట్నెస్ జిమ్ దానికి అధినేత అర్షద్ ఆల్రెడీ 6 ప్యాక్స్, మంచి బాడీ బిల్డరు. ఏ కుర్రోడుగునా అర్షద్ చేతిలో కానీ పడిపోతే 6 ప్యాక్స్ రావాల్సిందే, మంచి బాడీ బిల్డర్ అవుతాడు. ఈ జిమ్ వచ్చి మా మినీ బైపాస్ మన్సూర్ పక్కన, బిలాల్ మసీద్ పక్కన, మెయిన్ రోడ్లోనే చాలా సీనియరు. ఈ జిమ్కి వస్తే పిల్లకాయలు చెడు అలవాటుకి ఆగిపోతారు. ఈ మధ్య మా నెల్లూరు చూస్తూనే ఉన్నాము, కనీసం 7-8 మంది మటర్లుగా అయ్యారు. వాళ్ళకి ఎందుకు అయ్యారంటే బంగాయకు, మందు, ఈ చెడ్డ అలవాటు వల్ల చెడిపోయారు పిల్లకాయలు. అదే జిమ్లకి కానీ యోగా కానీ ఏదైనా కానీ ఇచ్చేస్తే చెడు అలవాటుకి పోకుండా బాగా ఆరోగ్యంగా ఉంటారు. ఆరోగ్యంగా ఉంటే వాళ్ళ అమ్మ నాన్న కూడా చాలా సంతోషంగా ఉంటారు. సంతోషంగా ఉండాలంటే ఇటువంటి జిమ్కి పంపించాలా. అది ముఖ్యంగా అర్షద్ ఆధ్వర్యంలో కానీ పంపిస్తే 3 నెలల్లో పిల్లకాయలకి బాగా ఇంట్రెస్ట్ వచ్చినట్టుగా బాగా తయారు చేసి పంపిస్తారు. ప్రతి ఒక్కరూ ఈ జిమ్లో చేరాలని చెప్పి మేము అనుకుంటున్నాం. థ్యాంక్ యూ. రహమతుల్లాహి బరకాతుహు. ఈరోజు చాలా సంతోషం ఉంది, ఎందుకంటే మన వాకర్స్ రోడ్డు, మనుసుద్ది నగర్ ఆ ప్రాంతంలో రాయల్ జిమ్ అని పెట్టడం జరిగింది మన అర్షద్ గారు. ఎందుకంటే ఈరోజు సంతోషం అంటే, ఇప్పుడు మన సిద్దిక్ గారు చెప్పినట్టు ఇప్పుడున్న హయాంలో పిల్లకాయలు ఎలా ఉన్నారంటే ఈ గాంజా, ఈ సిగరెట్లు, ఈ మొత్తం ఈ చెడ అలవాట్లు పడి వాళ్ళు జీవితాన్ని మొత్తం నాశనం చేసుకుంటున్నారు. అది ఒక ఆలోచనతో ఇక్కడ పెట్టడం జరిగింది. అడ్రస్ ఏంటంటే మన మినీ బైపాస్ వాకర్స్ రోడ్ పక్కనే రఫీ డాక్టర్ బిలాల్ మసీద్ మధ్యలో రాయల్ జిమ్ అని పెట్టడం జరిగింది. మీరు అందరూ ఇక్కడ వచ్చి దీనిలాగా బాడీ బిల్డర్ అవ్వాలని ఆ సృష్టికర్త అల్లాతో దువా చేస్తున్నాను. ఇన్షా అల్లా.